కోతవేడు దూరంలో మనకి శ్రీశైలం ప్రాజెక్టు ఉండి మనకి దాహానికి నీళ్లు తాగడానికి ఇబ్బంది ఏంటి? ఈ రోజుకి కర్నూలులో ఇంకా ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి. అంటే మనం అడిగే వాళ్ళు ఎవరు లేరు. పోనీ రాయలసీమ ముద్దు బిడ్డ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి వెళ్ళి చట్టసభల్లో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మీరు మాట్లాడరు? ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, భూమనాథ్ రెడ్డి గారి కుటుంబీకులు ఉన్నారు, మీరు వెళ్ళి చట్టసభల్లో మాట్లాడొచ్చు కదా బలంగా. ఎందుకంటే అధికారం అనేది అంతిమ లక్ష్యం. ప్రజలకి న్యాయం జరగాలి కానీ కుటుంబాలకి న్యాయం జరగడం కోసం కాదు రాజకీయాలు ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అక్కడ నా సన్నిహితులు మా స్నేహితులు వామపక్షాలు వాళ్ళు ఉన్నారు. వామపక్షాల నాయకులు కూడా మేము చెప్తున్నాం, మేము మార్పుకు సిద్ధమవుతున్నాం, మీరు మార్పుకు సంసిద్ధులు కాండి. ఈ రోజున నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది కూడా మార్పు రావాలి అంటే ఎక్కడో చోట మార్పు మొదలు పెట్టాలి. రాయలసీమ కుటుంబాల నుంచి, వర్గ పోరాటాల నుంచి బడుగు బలహీన వర్గాలు బలంగా నాయకత్వం బయటికి రావాలి. ఒక కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల ఆధిపత్యంలో ఉత్తరప్రదేశ్ నలిగిపోతా ఉంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని రాయలసీమ నిజంగా మారాలి అంటే అన్ని వర్గాలు, ముస్లింలు ఉన్నారు. పొద్దున సభలో చెప్పాను, నిన్న సభలో మాట్లాడాను, మొన్న కర్నూలు సభలో మాట్లాడాను. ముస్లింలని మైనారిటీలనే పేరుతోటో ఓట్ బ్యాంక్ అనే పేరుతోటో చేయడానికి నేను జనసేన పార్టీ రాజకీయం చేయను. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది. భారత మాత్రం ఒకళ్ళే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరెంత ప్రేమిస్తారో దానికి 10 ఇంతలు ఎక్కువే ప్రేమిస్తాం. కానీ